హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ మహేష్. సో నా వ్లాగ్స్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వ్లాగ్ వచ్చి ఏంటంటే రేణుక బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. మేము ఆఫీస్కి వెళ్ళొచ్చి తర్వాత రేణుక నాగోళ్ళు ఉందనమాట. సో అక్కడికి వెళ్తున్నాము కేక్ కట్ చేపించడానికి. సో తనకి తెలియదు సర్ప్రైజ్. సో ఇక్కడ కేక్ షాప్కి అయితే వచ్చేసామన్నమాట. కేక్ తీసుకుందామని సెలెక్ట్ చేసుకుంటున్నాము ఏ కేక్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ కేజీ ఫర్ కేజీ 250 అనమాట. 250. సో తక్కువ ఉంటుందన్నమాట మాకు ఈ ఏరియాలో కొంచెం. సో అక్కడైతే చూస్ చేసుకుంటున్నాం ఏ కేక్ కావాలి ఏంటని. ఏం ఫ్లేవర్ అది? ఫ్లవర్ బర్త్డే ఆవురా. ఇది ఎంత? ఓయ్ ఎవరికి రా? సో మేము 3 రోజుల నుంచి వెళ్ళి నాగోల్కి మల్లాపూర్కి నైట్ డ్యూటీ చేస్తున్నాం అనమాట కొంతసేపు. సో ఇది 3rd డే. సో రేణుక బర్త్డేకి కూడా వెళ్తున్నాం అనమాట. సో ఎందుకంటే కొంచెం పని ఉండే అనమాట. సో అందుకే అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా రేణుక బర్త్డే అనమాట. మా రేణుకకి సర్ప్రైజ్గా కేక్ కట్ చేపిద్దామని వచ్చినాం. నువ్వు ఎందుకు అట్లా సర్ప్రైజ్ అవ్వాలి? దేవోదినేది దేవోదినే మరి లావణ్య. సో ఇక్కడ మా రేణుకి వచ్చింది. తను గెస్ట్ చేసింది అనమాట నేను ఎలాగైనా వస్తాను అని చెప్పేసి. నేను ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మానస్వి నావి చెప్పులు కూడా దాపెట్టేశాను అనమాట. సో అయినా గుర్తుపెట్టేసింది. అంత సర్ప్రైజ్ ఏం అవ్వలేదు, ఆల్రెడీ తెలిసినట్టే చేసింది అనమాట. సరే ఏదైతే ఇంట్లో నువ్వు ఇప్పుడు సర్ప్రైజ్ అవ్వాలని చెప్పేసి మేమైతే ఒక చిన్న ప్లాన్ అయితే వేసామన్నమాట. సో అది నెక్స్ట్ క్లిప్లో వస్తుందన్నమాట. ఇంకా వీడైతే ఇక్కడికి వచ్చాడు అంటే షెల్ఫ్లో ఉన్నవన్నీ తీసుకొని ఆడుకుంటూనే ఉంటాడు అనమాట. అదొకటి ఇదొకటి తీసుకొని ఇంకా ఫొటోస్ చూస్తాడు. ఆ మెషిన్ కూడా పట్ట కొట్టాడు. అందరి డెకరేషన్ చేస్తుంది. రేణుకని తీసుకురాపో. అంజలి రెడీ చేసింది చాలు కానీ పోతున్నా కేక్ పెట్టినాక మేము తీసుకొని వద్దాం. అంజలి అది తీయలే నువ్వు, అది ఊడిపోగల మళ్ళా ఊడలేదులే. తిన్నావా? ఏం కూర? నేనమ్మ బీరకాయ చేసి. ఎందుకు పిన్ని? నువ్వు అందరు బీరకాయ వేసిరు. ఇప్పుడు తీసుకురాపో. జరిగింది కేకు. ఇగో వీడు పట్టుకోవడం వల్లనే ముందుకు జరిగింది.
సరే అంజలి అక్కని తీసుకురా పో. ఇంకా ఆమె రేణుక ముందుకు ఉండాలేమో కదా పేరు మనక. స్టూల్ తిప్పుదాంలే. తిప్పుతుంది జరుగు నువ్వు. ఇంకా డాడీ వాళ్ళని పిలుచుకురా పో మరి. తీసుకురా. ఏ కలర్ సెట్ కాలే. పెట్టిగా పెట్టుకో. సిల్వర్ అయితే బాగుంటుంది పిన్ని. మమ్మీ దేవి పిన్ని. She moves up to 66 from 49. వాళ్ళిద్దరినంట దింపురా దిగురు. దిగలే వాళ్ళిద్దరిని ఆడుతుంది. దిగు మంచిగా నిలవాడు. చేతులు దిగు కిందికి. ఇక్కడ ఇంకొకరు ఉండాలి. పోరే వాళ్ళు దిగాలి. చూడు ఇటు చూడు ఇద్దరు మంచిగా నిలాడు ముగ్గురు. ఒక ఫోటో దిగిపోరు మీరు ముగ్గురు అందరు అన్నోళ్ళతో. అమ్మాయి ఇటు చూడు. కూర్చొనే ఆగదు కదా నువ్వు నాలా. ఎవరు ఆ చెర్రీ పెట్టుకో దింపుతా. ఏం చేస్తా ఇప్పుడైతే. సో మా రేణుక బర్త్డే అయితే ఇలా సింపుల్గా అయితే చేసాం. ఎలా అనిపించింది రేణుక నీ బర్త్డే? చాలా మంచిగా అనిపించింది, కాకపోతే డ్రెస్ లేదు. డ్రెస్సులు ఏం తీసుకెళ్ళి అనమాట. సడన్గా వెళ్ళిపోయి అసలు నేను సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళాను, కానీ నువ్వు సర్ప్రైజ్ అవ్వలేదు కదా. నాకు తెలుసు నువ్వు వస్తావు అని ఆ రోజు అనిపించింది నాకు ఎందుకో, అందుకే సర్ప్రైజ్గా అనిపించలేదు. అందుకే లాస్ట్లో కొంచెం బిస్కెట్ వేసామన్నమాట మీకు. ఆమె ఏదో సర్ప్రైజ్గా సడన్గా చేసినట్టు, కానీ అన్నీ ముందే తెలుసు అనమాట.
ఏమంటారు రెడీ చేసేటప్పుడు అలా కొంచెం బిస్కెట్ వేసాం అంతే. సో ఇదైతే వ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్